హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ వీడియోలో అప్కమింగ్ మొబైల్స్ అయితే చూద్దాము. అంటే మనకి డిసెంబర్ అనేది ఎండ్ కాబోతుంది. డిసెంబర్తో పాటు మనకి ఇయర్ కూడా ఎండ్ కాబోతుంది. జనవరిలో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. జనవరిలో మాత్రం చాలా చాలా మంచి మొబైల్స్ చూస్తాం మనం అనేది. లాస్ట్ 2 months నుంచి మొబైల్ కంపెనీస్ అన్ని సైలెంట్గా ఉన్నాయి. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాత్రం ఇది ఒక మంచి మార్కెట్ అనుకోవచ్చు. ఈ 3 monthsలో మీరు మొబైల్స్ అనేది చాలా చాలా మొబైల్ చూస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మొబైల్స్ కొనే వాళ్ళందరూ ఈ జనవరి సంక్రాంతి సేల్స్ వరకు వెయిట్ చేసి తీసుకోండి. అంటే చాలా చాలా మంచి మొబైల్స్ అనేది మీరు మార్కెట్లో చూస్తారు. అంటే తక్కువలో 10,000 తీసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ మొబైల్స్ దొరుకుతాయి, ప్రీమియం ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్, అన్ని ఫోన్స్ అనేది మనకి జనవరి, ఫిబ్రవరిలో లాంచ్ కాబోతున్నాయి. అందుకని చెప్తున్నాను, ఇంకా మీరు ఆగలేకపోతే మీ ఇష్టం, మార్కెట్లో ఉన్నవి తీసుకోవచ్చు. ఇవాళ వీడియోలో జనవరిలో రాబోయే మొబైల్ చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రెడ్మీ నోట్ 12 సిరీస్. దీంట్లో మనకు 3 మోడల్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 12, నోట్ 12 ప్రో, నోట్ 12 ప్రో ప్లస్. 3 months నుంచి వస్తాయి అంటున్నారు. ఆల్రెడీ చైనాలో రిలీజ్ చేసి 2 months అవుతుంది. కానీ మనకి అఫిషియల్గా కన్ఫర్మ్ చేసింది రెడ్మీ నుంచి జనవరి 5వ తారీఖున మనకి ఇండియాలోనే లాంచ్ కాబోతుంది. జనవరి 5వ తారీఖు మనకి మధ్యాహ్నం 12:30 గంటలకనే లాంచ్ కాబోతుంది. అండ్ 3 మొబైల్స్ మనకి సూపర్ AMOLED డిస్ప్లే సపోర్ట్ చేస్తాయి. రెడ్మీ నోట్ 12 మాత్రం స్నాప్డ్రాగన్ 4th Gen 1 ప్రాసెసర్ చూస్తాము. మిగతా 2 మాత్రం మీడియాటెక్ డెమెన్సిటీ 1080 ప్రాసెసర్ చూస్తాము. అండ్ ఇవి రెడ్మీ నుంచి. నెక్స్ట్ మొబైల్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ 11 సిరీస్ అనేది మనకి అఫిషియల్గా ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. జనవరి 10వ తారీఖు అయితే అమెజాన్లో అయితే బ్యానర్ అయితే కనబడుతుంది. దీనిలో మనకి 6.6 inch ఫుల్ HD ప్లస్ 144 రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోనే ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇండియాలో లాంచ్ అయ్యేది. ఇంకా ఇదే మనకి మార్కెట్లో ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ మీరు చూస్తారు. అండ్ మనకి ఈ 2 అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మిగతాయి కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని కన్ఫర్మ్ కాలేదు. అవి వస్తాయా 50-50 ఛాన్సెస్, అంటే రూమర్ మొబైల్స్ అనుకోండి. అవి చూద్దాము. ఈ 2 మొబైల్స్ అనేది అంటే 2-3 అయ్యాయి. అవి 2-3 అనేది వస్తాయి. లాస్ట్ 3 months అని చెప్తున్నాను. అవి వస్తాయి మీకు నమ్మకమే పోయి ఉంటుంది. అండ్ కొన్ని మొబైల్స్ అనేది 50% ఛాన్స్ ఉంది రావడానికి. ఆ మొబైల్ చూద్దాము. అప్పో నుంచి అప్పో Reno 9 సిరీస్ అనేది లాంచ్ కాబోతుంది. దీంట్లో కూడా 2 మొబైల్స్ అనేది రాబోతున్నాయి. Reno 9 Pro అనేది. ఇది ఒక మంచి కెమెరా ఫోన్ అయితే స్టార్టింగ్ 30,000 నుంచి 40,000 మధ్యలో చూస్తారు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 7 కూడా లాంచ్ చేయబోతున్నారు. అది 50-50 ఛాన్సెస్ అనుకోవచ్చు. 2 months నుంచి వస్తున్నారు అనుకోవాలి, కానీ రాలేదు. అంటే 50 ఛాన్సెస్ ఉంది రావడానికి. నాకు తెలిసి వస్తే మంత్ ఎండింగ్ రావచ్చు, లేకపోతే ఫిబ్రవరికి పోవచ్చు. దీంట్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ప్రాసెసర్ చూస్తాము. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT నియో 5 సిరీస్ అనేది రాబోతున్నాయి. దీంట్లో కూడా మనకి 2 మొబైల్స్ అయితే చూస్తారు. దీంట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ చూస్తాము. ప్రైస్ డిపెండ్ ఉంటుంది. 30,000 నుంచి 40,000 మధ్యలో రాబోతున్నాయి. OnePlus నుంచి OnePlus 11 రాబోతుంది. ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ లేకపోతే జనవరి ఎండింగ్ లోపలే రావచ్చు. దీనిలో మనకి OnePlus 11 స్నాప్డ్రాగన్ 8 Gen 1తో రాబోతుంది. అండ్ ఫస్ట్ టైం OnePlus మొబైల్ IR బ్లాస్టర్ రాబోతుంది. అండ్ ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందో 40,000 ఉంటుంది, 40,000-45,000. అండ్ ఇవి నా వరకు అయితే కన్ఫర్మ్ అయ్యాయి. అండ్ శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ అనేది జనవరిలో అనుకున్నాము, కానీ అది ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. దాంతోపాటు OnePlus 11 సిరీస్ కూడా ఫిబ్రవరిలో చూస్తాను. ఈ 2 మంచి మొబైల్స్ మనము ఫిబ్రవరిలో చూస్తాము. అండ్ ఈ ఫిబ్రవరిలో కూడా చాలా చాలా మొబైల్స్ రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో డైలీ షార్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. డైలీ ప్రతిరోజు ఈవినింగ్ టైంకి ఒక షార్ట్ అనేది వస్తుంది. అది ఎవరు చూడకపోతే ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు. నోటిఫికేషన్ రాదు, అదే ఒక బాధ. షార్ట్స్కి నోటిఫికేషన్ సరిగ్గా రాదు. చూడకపోతే చూడండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.